హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మ వ్లాగ్స్. ముందు వీడియోలో చెప్పాను కదా స్టడీ టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి. సో నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫుల్గా. మనం చదివేటప్పుడు ఎలాంటి ప్లేస్లో మనం చదివినట్లయితే మనకి చాలా బాగా గుర్తుంటుంది, ఇంకా ఎలాంటి క్లైమేట్ కండిషన్స్లో మనము చదవాలి, ఏ టైంలో చదివితే మనకు చదివింది గుర్తుంటుంది, చదివేది ఈజీగా గుర్తుండడానికి, చదివేది బోర్గా కాకుండా ఇంట్రెస్టింగ్గా ఎలా మార్చుకోవాలి, ఇలాంటి మరెన్నో ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం. సో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం ఏదైనా ఒక టాపిక్ చూస్ చేసుకొని అది చదవాలి. చదివిన తర్వాతనే మనకు తెలుస్తుంది అది ఏ కాన్సెప్ట్, ఏ లెసన్ నుంచి వచ్చింది, ఎక్సెట్రా అనమాట. సో కొంతమందికి అయితే చదివేటప్పుడు ఫుడ్ తీసుకోవడం వలన కొంచెం బాగా అది మనం ఏదైతే చదివామో అదనమాట చాలా బాగా గుర్తుంటుంది. అండ్ మెయిన్ థింగ్, చదివేటప్పుడు మనము ఒక 1 to 2 hours దాకా చదువుతాము, అసలు బ్రేక్ తీసుకోము. బ్రేక్ తీసుకోకుండా చదవడం వలన ఏమవుతుందంటే మనకి బోర్ కొడుతుంది, మనం చదివిన దాని మీద ఇంట్రెస్ట్ పోతుంది. కాబట్టి ఏం చేయాలంటే ఒక 5 to 6 minutes దాకా మనం ఒక బ్రేక్ తీసుకోవాలి. చదివేటప్పుడు మనం దాన్ని మొత్తం చదివి అండర్స్టాండ్ చేసుకొని అప్పుడు వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం వలన మనకి స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం వలన, ఎస్పెషలీ మ్యాథ్స్ అయితే వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం వలన మన వర్కింగ్ స్కిల్స్ అనేవి పెరుగుతాయి. అలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఏదైనా మిస్టేక్స్ వెళ్తే మళ్ళీ ఒకసారి దాన్ని రివైజ్ చేసుకోవడం వలన మనకి తెలుస్తుంది ఏది మిస్టేక్ అవుతుంది అని. అండ్ నాట్ ఓన్లీ ఎక్స్ప్లెనేషన్, మనం ప్రాక్టీస్ కూడా చేసుకోవాలి. స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా అవుతాయి కాబట్టి ప్రాక్టీస్ కూడా చేసుకోవాలి. అండ్ మనం చదివేటప్పుడు మనకు ఇష్టమైన గాడ్ని తలుచుకోవాలి. దానివలన ఏంటంటే మనకు కొంచెం ధైర్యం వస్తుంది. అలా అని చదవకుండా అలా ఉండొద్దు. మనం చదివింది మంచిగా రాయడానికి మనం దేవుణ్ణి మొక్కాలి. దీని గురించి ఫుల్ వీడియో తీస్తాను. ఓకే.